తెలుగు స్టేట్స్కి ఒక కొత్త కోడలు వచ్చింది, మంచిగా చూసుకోండి. గ్రామస్తులందరికీ కొత్త జంట భోజనాలు పెట్టింది. అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని నాన్ వెజ్ భోజనాలు పెట్టడం పట్ల కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శాకాహారం పెట్టాలి కదా, ఇలా మాంసాహారం పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి పద్ధతి మారుతుందని కొందరు చెబుతున్నారు. టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ నటి రష్మిక వివాహం ఇటీవల ఉదయ్పూర్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగర్ కర్నూలు జిల్లాలోని విజయ్ సొంతూరు తుమ్మన్నపేటలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఊళ్ళో ఫామ్ హౌస్ కట్టుకున్న విజయ్ పెళ్లి తర్వాత అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరి వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను బట్టి చూస్తే గ్రామస్తులకు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ నాన్ వెజ్ తో భోజనాలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో సత్యనారాయణ స్వామి వ్రతం రోజున తెలంగాణలో నాన్ వెజ్ భోజనాలు పెడతారా అని ఆంధ్ర ప్రాంత నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారట. వ్రతం రోజున ఎంతో శుచిగా ఉండడంతో పాటు శాకాహార భోజనం మాత్రమే అతిథులకు పెడతారు కదా, అలాంటిది మాంసాహారం పెట్టొచ్చా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి తెలంగాణ వాసులు క్లారిటీ ఇస్తున్నారు. వ్రతం అనేది కుటుంబ సభ్యులు మాత్రమే చేసుకుంటారు. గ్రామస్తులందరికీ ఆ వ్రతంతో సంబంధం ఉండదు కాబట్టి ఇంట్లోకి నాన్ వెజ్ రానియకుండా దేవరకొండ కుటుంబ సభ్యులు మాత్రం శాకాహారం తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. స్వామివారికి చేసే ప్రసాదాలు ఎలాగో సాంప్రదాయం ప్రకారమే శాకాహారంతో చేసినవి ఉంటాయని అంటున్నారు. అంతేకాకుండా సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తయ్యాక పీఠాన్ని కదిలించిన తర్వాత నాన్ వెజ్తో భోజనాలు పెట్టడం తప్పేమీ కాదని, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఇది చాలా కామన్ అని అంటున్నారు. ఉదయం వ్రతం జరిగితే ఆ తర్వాత మధ్యాహ్నం దాటాక లేదా మరుసటి రోజు నాన్ వెజ్ భోజనాలు వడ్డించడం తప్పేమీ కాదంటున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతానికి నాన్ వెజ్ భోజనాలకు సంబంధం ఉండదని, అయితే కొందరు నాన్ వెజ్ పెడతారని మరికొందరు పెట్టరని, ఇది కుటుంబాలను బట్టి ఉంటుందని కొందరు చెబుతున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర పాలక సమాజం అగ్రవర్ణాల ఉపనయన సంస్కారం పూజ చేసిన రోజు మాంసాహారం పెడతారని కూడా ఒక నెటిజన్ ఎక్స్లో పోస్టు చేశారట. దీనికి సంబంధించిన వీడియోను కూడా సదరు నెటిజన్ పోస్టు చేశారు. ఆహారం విషయంలో ప్రాంతానికి ఒక ఆచారం ఉంటుందని, దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా రష్మిక మందన్న మెడలో తాలికట్టి భార్యని చేసుకున్న విజయ్ దేవరకొండ ఆమె గురించి పేర్కొంటూ సోషల్ మీడియాలో పెట్టిన తొలి పోస్టు వైరల్ అవుతుంది. మరి ఆ పోస్టులో ఏముందో చూసే ముందు టాలీవుడ్ హీరో హీరోయిన్ విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఇప్పుడు భార్యాభర్తలు. ఈ ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం 10 గంటలకు శుభముహూర్తంలో విజయ్ రష్మిక మెడలో తాలి కట్టారు. సన్నిహితులు కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల నడుమ ఈ వేడుక అంగరంగ వైభవంగా కొనసాగింది. అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వరదలు పారించారు. వీరోజ్ పెళ్లి వేడుకలు రాజస్థాన్ ఉదయపూర్లోని ఐటీసీ మెమోంటోస్ హోటల్లో ఘనంగా జరిగాయి. ఈ వివాహం రెండు కుటుంబాల సంప్రదాయాలను కలిపిన ప్రత్యేక వేడుకగా మారింది. ఉదయం విజయ్ కుటుంబ సభ్యుల ఆచారాల ప్రకారం హిందూ సాంప్రదాయాలతో వేద మంత్రాల నడుమ పెళ్లి తంతు పూర్తయింది. అనంతరం సాయంత్రం 4:30 రష్మిక కుటుంబ సభ్యుల సాంప్రదాయం ప్రకారం మరోసారి కొడవ సాంప్రదాయం వివాహ వేడుక జరిగింది. రెండు సంస్కృతుల సమ్మేళనంగా జరిగిన ఈ వేడుకకు చాలా మంది సన్నిహితులు కూడా హాజరయ్యారు. నిజానికి ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఫొటోస్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే పెళ్లి పూర్తయ్యాక సాయంత్రం వేళ అటు రష్మిక ఇటు విజయ్ దేవరకొండ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పెళ్లి ఫొటోస్ షేర్ చేశారు. దీంతో ఈ జంటను జనం మురిసిపోతూ శుభాకాంక్షలు వెల్లువెత్తారు. పెళ్లి తర్వాత రష్మిక మందన్న గురించి తొలి పోస్టు పెట్టిన విజయ్ దేవరకొండ తన భార్యపై ఎమోషనల్ కామెంట్ చేశారు. తను పక్కన ఉంటే నా రోజంతా పరిపూర్ణంగా ఉంటుందని, తినే భోజనం నుండి చేసే వర్కౌట్ వరకు ప్రతిదీ సంతోషంగా మారుతుందని గ్రహించానని పేర్కొన్నాడు. అంతేకాకుండా నేను ఎక్కడున్న ఆమెతోనే నాకు అసలైన ప్రశాంతత దొరుకుతుందని అర్థమైంది. అందుకే నా ప్రాణ స్నేహితురాలని నా భార్యగా చేసుకున్నానని తెలిపారు. ఈ పోస్టు రౌడీ ఫ్యాన్స్ని తెగ అట్రాక్ట్ చేస్తుంది. మరోవైపు రష్మిక మందన్న కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో క్రేజీ కామెంట్ చేసింది. హాయ్ మై లవ్స్, ఇప్పుడు మీకు నా భర్తని పరిచయం చేస్తున్నాను. ఇతడే మిస్టర్ విజయ్ దేవరకొండ. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి, ప్రశాంతంగా ఉండడం ఎలా ఉంటుందో నాకు చూపించిన వ్యక్తి అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ రెండు పోస్టులు వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి వేడుక ఖర్చు చూస్తే రిసార్ట్ గెస్ట్ల లిస్ట్, ఈవెంట్ మేనేజ్మెంట్, డెకరేషన్, ఫుడ్ ఇవన్నీ కలుపుకుంటే పెళ్లికి 2.5 కోట్ల వరకు ఖర్చు అయిందని ఇండస్ట్రీ టాక్. కేవలం క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇతరుల మధ్య మాత్రమే ఈ పెళ్లి జరగడంతో బడ్జెట్ లిమిట్లోనే ఉందని తెలుస్తుంది. మార్చి 4న హైదరాబాద్లోని ఘనంగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్న రిసెప్షన్ జరిగింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.